జై వారాహి మాత. వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ సాయి టాక్స్. ఈరోజు మన వీడియోలో ఒక చక్కటి బీజాక్షర మంత్రము. ఈ మంత్రాన్ని కనుక మనము ప్రతినిత్యము కూడా కనీసము 21 సార్లు చదువుతూ ఉంటే మన తీరని కోరిక ఏదైనా సరే తప్పకుండా నెరవేరుతుంది. అలాగే మన యొక్క జాబ్ కోసం ప్రయత్నించే వారికి ఈ బీజాక్షర మంత్రము కూడా చాలా చక్కగా పనిచేస్తుందండి. జాబ్ అనే కాదండి, మన కోరిక ఏదైనా సరే, ఆ కోరిక ఎటువంటిదైనా సరే, ధర్మబద్ధంగా ఉన్న కోరిక ఏదైనా సరే తప్పకుండా మనకి నెరవేరుతుంది. ఈ బీజాక్షరాలకి అంత శక్తి ఉంటుంది. బీజము అంటే అదే మనకి బీజము లేనిదే ఏ పని కూడా స్టార్ట్ కాదండి. విత్తనాలు మొలకెత్తనే కదా వృక్షం ఎలా వస్తుందో అలా బీజాక్షర మంత్రము. ఈ బీజాక్షరాలను మనం చదవటం వలన తప్పకుండా మనకి చాలా శక్తి అనేది కూడా మనకి వస్తుంది. ఆ శక్తి వలన మనం చేసే ప్రతి పని కూడా సక్సెస్ అవుతుంది. అలాగే మనం నిత్యం పూజించే వారాహి అమ్మవారి కృప కూడా మనకు ఉంటే మనకి ఇంకా అంతా విజయమే లభిస్తుందండి. కాబట్టి తప్పకుండా మనకి చాలామంది ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ ఉంటారు, చదువుతారు, కానీ ఇంటర్వ్యూస్కి వెళ్తారు. పాపం చాలా కష్టపడి ఎన్నో ఇంటర్వ్యూస్ అటెండ్ చేస్తూ ఉంటారు, కానీ చివరిలో వాళ్ళ ఉద్యోగాలు అరిగిపోతూ ఉంటాయి. వాళ్ళు కోరుకున్న ఉద్యోగం వాళ్ళకి రాదు. ఇంట్లో చుట్టూ ఉన్న ఫ్రెండ్స్తో రకరకాల మాటలు కూడా మనము పడుతూ ఉంటాము, కామెంట్ చేస్తూ ఉంటారు, సరదాగా అంటుంటారు, గేలి చేస్తూ ఉంటారు. ఇలాగా ప్రతి విషయంలో కూడా మనకి రకరకాల స్పందనలు అనేవి మనకి కలిగిస్తూ ఉంటాయి. అలాంటప్పుడు మనకు అసలు ఏం చేయాలి, ఎందుకురా బాబు ఈ జీవితము అని కూడా మనకందరికీ కూడా మనందరం బాధపడుతూ ఉంటామండి. ఆ బాధ నుంచి మనం తప్పించుకోవాలి అనుకున్నప్పుడు మనం కష్టపడే దాంతో పాటు ఈ మంత్రాన్ని కూడా మనం చదువుకుంటే మనకి తప్పకుండా చాలా మంచి అనేది జరిగి తీరుతుంది అనడంలో సందేహం మాత్రం లేదండి. ఇది చాలా శక్తివంతమైన బీజాక్షర మంత్రం. ఈ బీజాక్షర మంత్రాన్ని ఎవరైతే చదువుతారో వాళ్ళ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. కనీసము 21 రోజులు, కుదిరితే 41 రోజులు మండలం పాటు కూడా మీరు చదవటానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్. కేవలం రోజుకి 21 సార్లు, కుదిరిన వాళ్ళు కనీసం 11 సార్లు అయినా చదవండి. కుదిరితే 108 సార్లు కూడా చదువుకోవచ్చు. మనం ఎంత కష్టపడతామో ఏ పని మీద అయినా సరే అంత చక్కటి ఫలితము మనకి వస్తుంది. మనము కష్టపడి చదవటం వలన, ఇది బ్రహ్మ ముహూర్తంలో కూడా చదవటం వల్ల చాలా మంచి ఫలితాలు కూడా వస్తాయండి. అది ఎప్పుడు చదివాము అనేది కాదు ముఖ్యము, మనకు ఎంత భక్తితో, ఎంత నిష్టగా, అమ్మవారి మీద నమ్మకంతో మనం చేస్తున్నాము అనేది మనకి కావాల్సిందండి. కాబట్టి తప్పకుండా ఈ యొక్క బీజాక్షర మంత్రాన్ని కూడా తప్పకుండా చదవండి. మంచి మంచి రిజల్ట్స్ అనేవి మనందరము కూడా పొందుదామండి. ఆ మంత్రము, బీజాక్షర మంత్రము ఏమిటి అంటే ఓం శ్రీం, ఓం హ్రీం, శ్రీం క్లీం, శ్రీం క్లీం, ఓం శ్రీం, ఓం హ్రీం, శ్రీం క్లీం, శ్రీం క్లీం అని స్లోగా మంత్రాన్ని లయబద్ధంగా మంచిగా మీరు ఎంత వీలైతే అన్నిసార్లు చదువుతూ ఉండండి. ఆ బీజాక్షరాలకు ఉన్న శక్తి అనేది అటువంటిది. కంపల్సరిగా చదవండి, మీ కోరిక ఏదైనా నెరవేరుతుంది. జాబ్ కోసం ప్రయత్నించే వాళ్ళు కూడా ఈ చక్కటి మంత్రాన్ని తప్పకుండా చదివి చూడండి. తప్పకుండా మంచి ఉద్యోగము అనేది మీకు లభిస్తుంది. అలాగే వారాహి అమ్మవారిని నిత్యం పూజిస్తూ ఉండండి. ఫోటో లేకపోయినా మీరు నేతి దీపం పెట్టండి. దీపము అనేది వెలిగించి ఆ దీపంలో అమ్మవారిని చూస్తూ మీ యొక్క సంకల్పాన్ని చెప్పుకొని తప్పకుండా ప్రయత్నించండి. చాలా గొప్ప గొప్ప రిజల్ట్స్ అనేవి మన జీవితంలో జరిగి తీరుతాయంటంలో సందేహం లేదండి. సర్వే జన సుఖినో భవంతు. ప్రతి ఒక్కరి జీవితము హ్యాపీగా ఉండాలనేది మన మోటో. జై వారాహి మాత.